వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల ఆరోగ్యానికి ఎంపీ శబరి భరోసా. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కోట్ల విలువైన పరికరాల అందజేత. తిరుమల పునీత్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం. నల్లమల అటవీ ప్రాంతాలు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలలు మూసివేత. అర్ధరాత్రి జర్నలిస్ట్ అరెస్ట్. ఏపీ పోలీసుల తీరుపై విమర్శలు. ఎదురెదురుగా ఢీకొన్న లారీలు, 4 సజీవ దహనం. సాయి కృష్ణ అదృశ్య కేసు. కోర్టులోకి కానిస్టేబుల్ అశోక్, నాని. సికింద్రాబాద్ లోని ఈగల్ ఫిషరీస్ లో కూలిన చికెన్ నిర్వాహకుడు అరెస్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వనీయకుండా తండ్రిని ఈడ్చుకెళ్లిన పోలీసులు. ఎస్ఐఆర్ లో వైసీపీకి చెందిన ఓట్లను తొలగిస్తున్నారు. జగన్ సంచలన ఆరోపణలు. సాయి కృష్ణ ఘటనపై నీచ రాజకీయాలు వద్దు, కుల విధ్వంసం రెచ్చగొట్టొద్దు, ముఖ్యమంత్రి హెచ్చరిక. బస్సును ఢీకొట్టిన ట్రక్కు, మంటల్లో 7 సజీవ దహనం. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొని వైద్యుల సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా గేల్ సంస్థ సామాజిక బాధ్యత నిధులతో సమకూర్చిన అత్యాధునిక వెంటిలేటర్లు, ఐసీయూ పడకలు, ఔషధ పంపిణీ పరికరాలను ప్రారంభించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. सर अंदर कर दो. इक्विपमेंट कवर है इधर. चल रखते हैं ना आड़ तेलंगाना మదన వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. లేట్ అయింది. పోయి దండ తీసుకుని అది తీసుకునే లోపల లేట్ అవునా వేరే వాళ్ళు చనిపోయింటే జర్నలిస్టే చనిపోయారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ రాయ్ గారిని గుర్తు చేసుకుంటూ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క డాక్టర్ కి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన నంద్యాలలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈరోజు ఘనంగా అందరూ డాక్టర్స్ అందరూతో పాటు ఈరోజు నేను ఒక డాక్టర్ ని అని మర్చిపోకుండా మన డాక్టర్స్ ఈరోజు కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా మన నంద్యాల హాస్పిటల్ ఒకప్పుడు చాలా వెనుకబడి ఉండింది, అండర్ డెవలప్డ్ స్టేట్ లో ఉండింది. గత ప్రభుత్వం దీంట్లో ఒక ఎక్విప్మెంట్ కూడా రాని ఈ హాస్పిటల్ ఈ రోజు ఘనంగా ఈరోజు చాలా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతున్నాము. ఫ్రమ్ బేసిక్ స్టెప్స్ నుంచి తీర్చిదిద్దుతున్నాము. ఈ రోజు అందులో భాగంగా గేల్ సంస్థ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు ఎక్విప్మెంట్ వెంటిలేటర్స్ అయితేనేమి, ఇన్ఫ్యూజన్ సెట్స్, లారింగోస్కోప్ అయితేనేమి,
ముఖ్యంగా మన పేషెంట్స్ కి ఏదైతే ఎక్కువ అవసరమో అది డాక్టర్స్ అందరం కూడా డిస్కస్ చేసి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. నంద్యాలలోని తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత చెవి, ముక్కు, గొంతు, చర్మవద్దుల వైద్య శిబిరం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ P4 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని ఎంపీ శబరి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు. నంద్యాల పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని నిర్వాహకులు కోరారు. డాక్టర్స్ అంటే కమర్షియల్ కాదు, సేవా గుణం కూడా ఎక్కువగా ఉన్న డాక్టర్స్ ఇక్కడ మన నంద్యాల. ఎందుకంటే ప్రతిసారి ప్రతిరోజు చూస్తూనే ఉంటారు ఏదో ఒక హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్ మెడికల్ క్యాంప్ చేసుకుంటారు. ఇంకొకటి ఏమంటే మాకు ఫ్యామిలీకి క్లోజ్ కూడా డాక్టర్ గారు, దానికోసం ఏమన్నా చిన్న ఉంటే కూడా నేను ఎక్కడ ఉంటే కూడా డాక్టర్ గారిని ఫోన్ చేస్తాను. సార్ ఏమన్నా అంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఏమన్నా అయితే డాక్టరే సజెషన్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. మేము ఎక్కడ ఉన్నా కానీ మీ ప్రిస్క్రిప్షన్ మేము తీసుకెళ్తాను. ఇది ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా జరగాలని కోరుకుంటూ, అట్లానే సార్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. ఇంకా అడ్వాన్స్లోనే నేను మీకు కంగ్రాచులేషన్ చెప్తాను సార్. ఖచ్చితంగా మా వంతు రవి గారు కూడా చెప్పారు, డాక్టర్ రవికృష్ణ గారు కూడా కంపల్సరీ మేమంతా కలిసి మీకు ఖచ్చితంగా మనమంతా ట్రై చేసి మీకు గెలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్ర పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాలను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు, వన్యప్రాణుల సంచారం, భద్రతా కారణాల దృష్ట్యా అడవి విహారయాత్రలను పూర్తిగా నిలిపివేశారు. అడవి ప్రాంతంలోకి వెళ్లవద్దని పర్యాటకులు, స్థానిక ప్రజలకు అధికారులు సూచించారు. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అయినది మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. దీంట్లో ఏంటంటే చాలా అరుదైన జంతువులు ఇక్కడ ఉండడం జరుగుతుంది. పెద్ద పులి కావచ్చు, చిరుతపులి, దుప్పులు, కణుతులు, వనబోతులు. అలాగే మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ న్యూఢిల్లీ నుంచి ఏంటంటే మనకి మామూలుగా మాన్సూన్ పీరియడ్లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు యాక్చువల్లీ అంటే 3 నెలల కోర్ ఏరియాలో యాక్టివిటీస్, ఎకో టూరిజం రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా అంటే సస్పెండ్ చేయాలి. అలాగే మనకి మామూలుగా ఆల్రెడీ గైడ్లైన్స్ ఉండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనము ఆత్మకూరు డివిజన్లో మనకి జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పూర్తిగా మనకి సఫారీ, కోర్ ఏరియాలో ఉన్న సఫారీ అన్నీ కూడా అంటే మనం సస్పెండ్ చేయడం జరుగుతుంది. బఫర్ ఏరియాలో ఏమేమి ఎకో టూరిజం యాక్టివిటీస్ మనం నడుస్తున్నామో అవన్నీ ఏంటంటే అలాగనే రెగ్యులర్గా నడుస్తాయి. దాంట్లో భాగంగా అంటే టూరిస్ట్ ఇవన్నీ కూడా అంటే నోట్ చేసుకొని వాళ్ళు ప్లానింగ్ అనేది చేసుకునేలాగా మనం కోరుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఓ జర్నలిస్టును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలల క్రితమే నమోదైన కేసులో నోటీసులు జారీ చేసిన అనంతరం అర్ధరాత్రి హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సందర్భంగా జర్నలిస్టు భార్యతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. జర్నలిస్ట్ అన్న ఐడి కార్డ్ యూట్యూబ్లో కొట్టేస్తా సార్. జర్నలిస్ట్ రాకేష్ అని కొట్టండి వస్తుంది. ఏ స్టేషన్ సార్? ఎవరికి మీరు చెప్పారు అయితే?
జర్నలిస్ట్ పల్నాడు జిల్లా బోయంపాలెం సమీపంలో జాతీయ రహదారిపై 2 లారీలు ఎదురెదురుగా ఢీకొని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లతో సహా 4 సజీవ దహనమయ్యారు. ఒక లారీ రాళ్లు, మరొకటి కాగితం సరుకును తరలిస్తుండగా ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయికృష్ణ అదృశ్య కేసులో నిందితులైన కానిస్టేబుల్ అశోక్, నాణ్యలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం వారిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కోర్టులో హాజరుపరిచేందుకు తరలించారు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. సికింద్రాబాద్లోని ఈగల్ ఫిషరీస్లో కూలిన చికెన్ నిల్వలను అధికారులు గుర్తించి కలకలం రేపారు. హెచ్ఫాస్ట్ ఎస్ఐ పి అభిలాష్, జిహెచ్ఎంసి వెటనరీ డాక్టర్ వాసు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఈ అక్రమం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు సంస్థకు 3,000 రూపాయల జరిమానా విధించి కేసును వెటనరీ విభాగానికి బదిలీ చేశారు. किधर जाते हो? किधर जाते कचरे गाड़ी में फ्रिज में अच्छा रखना पड़ता, नहीं तो खराब हो जाता ब्रेड। सब फ्रेश है, फ्रेश है।
నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింగరాయికొండలో కోచింగ్ సెంటర్లో చదువుతూ మృతి చెందిన విద్యార్థి ఘటనపై దర్యాప్తు కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన తండ్రిని సభ ప్రాంగణం వద్ద పోలీసులు అడ్డుకుని బలవంతంగా పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ పేరుతో వైసీపీకి చెందిన ఓటర్లను తొలగిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఓటర్ల జాబితాతో పేరు తొలగితే ప్రభుత్వం పథకాలకు ప్రజలు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ సానుభూతి పరులకు దరఖాస్తులు ఇవ్వకుండా క్షేత్రస్థాయి అధికారులు స్వయంగా వాటిని నింపుతున్నారని విమర్శించారు. వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్యూమరేషన్ ఫామ్స్ వారికి ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా రాసేసుకోమని చెప్పి ఏకంగా ఆర్డీఓలతో చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఎన్యూమరేషన్ ఫామ్స్ వారు ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టుగా రాసుకోవాలంట. అంటే వీళ్ళకి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుకూల ఓటర్లను తొలగించే కార్యక్రమం. ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు, ఇన్ని దారుణాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మానవత్వం అనేది ఏమైనా ఉందా లేదా నీకు అని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈ స్వార్థ రాజకీయాల కోసం అనాలోచితంగా ఈ పేదవాడి ఓటును తొలగించేస్తే రేపొద్దున వీళ్లకు స్కీములు ఎలా వస్తాయి? ఓటును తొలగించేస్తే వీళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? వీళ్ళు ఏ రాష్ట్రం వారని? చివరికి వీళ్ళకి సిటిజన్షిప్ కూడా లేకుండా చేసే కార్యక్రమం. ఏ దేశం వాళ్ళని ఇలా చేయడం ధర్మమేనా? ఎవరైనా కానీ ఓటర్ అనేవాడు ఓటరు, నీకేస్తాడా నీకేడా అనే సంబంధం నీకు సంబంధించిన అంశం కాదు. నువ్వు చేతనైతే మంచి చేయి, మంచి చేసి ఆ మనసు గెలుచుకొని ఓటు వేయించుకో, అది వేరే విషయం. కానీ ఈ మాదిరిగా నీకు ఓటు వేయరని చెప్పి ఓటర్ లిస్టులో నుంచి పేరే తీసేస్తే రేపొద్దున వాళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? రేపొద్దున వాళ్ళకి ఏమైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళు, పోనీ ఏ దేశానికి సంబంధించిన ప్రజలు వాళ్ళు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? కృష్ణ అదృశ్య ఘటనను కులముద్ర వేయడం, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకోవడం, ఆయన కుమార్తెలపై అసభ్యకర పోస్టర్లు పెట్టడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు అత్యంత హేయమని, వీళ్ళు అసలు మనుషులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ అయ్యాడు, అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు. అది కూడా మీరు చూసుంటారు. ఆ విషయంలో నా నోటీస్కి వస్తానే, సింగపూర్ నుంచి వస్తానే నేను సిట్టేసి ఎవరైనా సరే పోలీసులు కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టాను. ఓసారి పోలీసులు కూడా చాలా టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. ఇద్దరు కూడా కాపులే, ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి అనవసరంగా నోరు బారేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన
లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నాం. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నాను. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై బస్సును ట్రక్కు ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 సజీవ దహనమై మృతి చెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఋషికేశ్ నుంచి ఇండోర్కి వెళ్తున్న బస్సుకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. पूरे जल गए पूरे, एक दो बजे एक्सीडेंट पे लगी थी। మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నారండి వీడియో న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతులే.